AP Economy, AP Economic Survey 25-26, video number 3, course by Group 2 Ranker 44. This is my public telegram group, link description lo untadandi. App link kuda description lo untadi. Let us start our video number 3. ఇది సోషియో ఎకనామిక్ సర్వే ఒరిజినల్ డాక్యుమెంట్. మనం జనరల్ ఓవర్వ్యూ ఫస్ట్ చాప్టర్లో ఉన్నాం. మొత్తం 12 చాప్టర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ చాప్టర్ జనరల్ ఓవర్వ్యూ. జనరల్ ఓవర్వ్యూ అంటే అండ్ ఓవర్వ్యూ అంటే ఒక ఇంట్రడక్షన్ లాగా ఫర్ ఆల్ ద చాప్టర్స్. సో అందులో మనం ఆల్రెడీ 1.1 అయిపోయింది. తర్వాత 1.2 లాస్ట్ వీడియో అయిపోయింది, స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ 2047 స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ వీడియో నెంబర్ 2 చేశాను కదా. నౌ ఈ వీడియోలో ఐ విల్ కవర్ త్రీ సెక్షన్స్, 1.3, 1.4, 1.5. అంటే ఇది మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ 1.3, పబ్లిక్ ఫైనాన్స్ 1.4 అండ్ 1.5 వచ్చేసరికి ప్రైసెస్, వేజెస్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో ఇందులో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నోట్స్. నౌ 1.3 మీరు ప్రింట్అవుట్ తీసుకున్నప్పుడు మీకు ఐడెంటిఫికేషన్ కోసం పేజ్ నెంబర్స్ కూడా రాస్తున్నాను. దీస్ ఆర్ ఒరిజినల్ ఎకనామిక్ సర్వేలో ఏ పేజెస్ నెంబర్స్లోంచి ఎక్స్ట్రాక్ట్ తీసిందో మీకు ఇండికేట్ చేస్తూ ఉంటాను పైన. మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ 1.3 ఫస్ట్ చాప్టర్. కరెంట్ ప్రైసెస్ అంటే 25-26 మనం ఏదైతే కొనుక్కుంటున్నామో ఆ ప్రైసెస్లో. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, మన ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎంత ఉంది? 17.62 lakh crore. నెంబర్ అలా గుర్తుపెట్టేసుకోండి జాగ్రత్తగా. గ్రోత్ రేట్ అంటే 24-25లో మనకి 15 పాయింట్ ఎంతో మనం లాస్ట్ వీడియోలో చూసాం. అక్కడి నుంచి ఇక్కడికి పెరిగింది కాబట్టి దాని గ్రోత్ రేట్ 10.75%. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ నెంబర్, డైరెక్ట్ క్వశ్చన్స్. 10.75 యాన్యువల్ గ్రోత్ రేట్ 25-26లో. గ్రోత్ రేట్ అంటే 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి 25-26కి ఎంత పెరిగాం, ఎంత పర్సంటేజ్ పెరిగింది మన జీడిపి అనేది ఈ 10.75% అనమాట. డబ్బుల రూపంలో చూస్తే 17.62 lakh crore. దట్ ఈజ్ అవర్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ బై ద ఎండ్ ఆఫ్ 26 మార్చ్. అందుకనే దీన్ని ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటారు. అంటే ఈ సర్వే తయారు చేసే టైంకి ఇంకా ఫిబ్రవరి, మార్చ్ నడుస్తూ ఉంటుంది. సో అక్కడ దాకా క్యాలిక్యులేట్ చేసుకుని అక్కడి నుంచి ఒక ఎస్టిమేట్ వేస్తారనమాట. దీన్ని FAE అంటారు, ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటారు. తర్వాత ఇయర్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫుల్ పిక్చర్ వస్తుంది కాబట్టి తర్వాత రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు, RE అంటారు. అలాగా ఫైనల్ ఎస్టిమేట్స్ FE 3వ సంవత్సరం, ఒక 1 ఇయర్ అంతా మొత్తం అంతా అయిన తర్వాత ఫైనల్ ఎస్టిమేట్స్ వస్తాయి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్వేలో ఏది ఇస్తే అదే నెంబర్ ఇంపార్టెంట్, అదే అడుగుతారు కూడా. 17.62 lakh crore, 10.75% గ్రోత్ రేట్ ఇన్ 25-26. కరెంట్ ప్రైసెస్లో GST. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అన్న సెక్టర్ గ్రోత్ రేట్ ఎంత ఉందంటే 10.14% ఉంది. ఇండస్ట్రీ గ్రోత్ రేట్ ఏమో 9.15% ఉంది. సర్వీసెస్ 10.67%తో ఎక్కువ ఉంది. అన్నిటికంటే హైయెస్ట్ గ్రోత్ రేట్ మూడిట్లో క్యాలిక్యులేట్ చేస్తే, అబ్జర్వ్ చేస్తే మూడిట్లో వీ హ్యావ్ సర్వీసెస్ గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది, 10.67%. అగ్రికల్చర్ సెకండ్ ప్లేస్ 10.14%, ఇండస్ట్రీ 9.14%. విత్ ఇన్ అగ్రికల్చర్ అన్నాడు. నాకు ఇక్కడ నంబర్స్ ఐఎమ్ నాట్ ఇంపార్టెంట్, ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్ దీస్ నంబర్స్. ఐఎమ్ కన్సర్న్ విత్ వాట్ కన్స్టిట్యూట్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, ఫిషింగ్, ఎక్వాకల్చర్, హార్టికల్చర్, లైఫ్ స్టాక్. సరే, ఈ మూడిట్లో ఇది ఎక్కువ గ్రో అయింది, అది ఇక్కడ పాయింట్. ఇండస్ట్రీ సెక్టర్లోకి వచ్చేసరికి మళ్ళీ మనం ఫర్దర్గా మూవ్ అయినప్పుడు ఇంకా వేరే హెడ్స్ కూడా ఉంటాయి. ప్రస్తుతానికి అయితే కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్ ఈ మూడు ఇండస్ట్రీ సెక్టర్లో కాన్స్టిట్యూయెంట్స్. సర్వీస్ సెక్టర్కి వచ్చేసరికి కమ్యూనికేషన్స్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, ట్రేడ్ అండ్ హోటల్స్, రియల్ ఎస్టేట్. వాటి యొక్క పర్సంటేజ్ కూడా ఇవ్వడం జరిగింది, బట్ ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ దోస్ నంబర్స్. నేను ఏదైతే మార్క్ చేశానో దోస్ ఆర్ ద ఇంపార్టెంట్ నంబర్స్ టు రిమెంబర్. గుర్తుపెట్టుకోండి, ఎనీ టైం నేను ఎక్కడైతే గ్రీన్ హైలైట్ చేశానో దట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే టోటల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ బై GSDP డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా వస్తుంది? మన GSDP ఉంది కదా, 17 పాయింట్ ఎంతది గుర్తుపెట్టుకోండి, 17.62 lakh crore డివైడెడ్ బై పాపులేషన్. ఇట్ గివ్స్ అస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంతది? 2,94,507 రూపీస్. ఇక్కడ lakh crore లేదండి, గుర్తుపెట్టుకోండి, జస్ట్ 2,94,507 రూపీస్ అంతే. ఇది మన ఏపీది 2,94,507 రూపీస్. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగారు. డైరెక్ట్గా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అడుగుతారు సింపుల్గా. దట్ ఈజ్ 1.4 సెక్షన్ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్. వీటిని మనం ఫర్దర్గా థర్డ్ చాప్టర్లోకి వెళ్ళినప్పుడు ఇంకా డీటెయిల్స్ పెరుగుతాయి అనమాట, అక్కడ అవి చూద్దాం. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా కోర్ ఇంపార్టెంట్ ఓవర్వ్యూ. నౌ కమింగ్ టు పబ్లిక్ ఫైనాన్స్ 1.4. మీకు రేపు పొద్దున్న రివైజ్ చేస్తున్నప్పుడు ఏ వీడియోలో ఏం చెప్పారని కూడా కొంచెం మార్కింగ్ ఇస్తా. ఇక్కడ వీడియో నెంబర్ 3 అని రాశాను కదా.
పబ్లిక్ ఫైనాన్స్, రెవెన్యూ ఫర్ ద స్టేట్ ఈజ్ కంప్రైజ్డ్ ఆఫ్, అంటే మనకి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది, మనకంటూ ఓన్ ట్యాక్స్ సోర్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్, మన ఏదైనా ఇల్లు ఆస్తి కొన్నప్పుడు గవర్నమెంట్కి ట్యాక్స్ కడతాం, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అంటారు దాన్ని. అది మన స్టేట్ వసూలు చేసుకుంటుంది డైరెక్ట్గా, దట్ ఈజ్ అన్ ఓన్ ట్యాక్స్. అలాగే ఒక బైక్ కొన్నా, ఒక కార్ కొన్నా మీరు డబ్బులు కడతారు, లైఫ్ ట్యాక్స్ అని, గవర్నమెంట్ ట్యాక్స్ అని. అది డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది అనమాట. దట్ ఈస్ ఓన్ ట్యాక్స్ సోర్సెస్. దట్ ఈస్ 98,025 crores వసూలైనవి 25-26లో. ఓన్ నాన్ ట్యాక్స్ సోర్సెస్. నాన్ ట్యాక్స్ అంటే మీరు ట్యాక్స్ కట్టరు, ప్రజలు డైరెక్ట్గా ట్యాక్స్ కట్టరు, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. అందులో ముఖ్యంగా మైనింగ్ ఎక్కువ భాగం అనమాట. ఇవి మనం డీటెయిల్డ్గా ఒక పై చార్ట్ ఉంటుంది, అది కూడా మనం ఇంపార్టెంట్ పాయింట్, అది మనం ఈ చాప్టర్లోకి వెళ్ళినప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూస్తాం. నాన్ ట్యాక్స్ సోర్సెస్ నుంచి 14,324 crores వచ్చినాయి 25-26లో. ఇంకా సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ అంటే మళ్ళీ మీకు మన షేర్, మన 41% ఫినాన్స్ కమిషన్ నుంచి వచ్చే వర్టికల్ డెవల్యూషన్ కానీ, అలాగే ఈ CGST స్టేట్ సెంట్రల్గా, GST మన స్టేట్వి సంబంధించినవి కానీ, అవన్నీ కలుపుకొని సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ అంటారు. అది 1,04,493 crores. అలాగా అన్నీ కలుపుకుంటే మన టోటల్ రెవెన్యూ. ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు పెట్టాం, ఇప్పుడు ఇది కనుక చేస్తే 1,04,493, 98, 14, అదో 12ని, ఇదొక 108 + 4, 120, 112 + 104 అంటే 126 చేంజ్, అంతే కదండి. 226 చేంజ్ crores వచ్చినాయి లోపలికి మనకి సోర్సెస్ రూపంలో. బట్ ఖర్చు పెట్టింది అంతా చూసారా, 277,519 crores. అంటే మిగతా అంతా ఎలా ఖర్చు పెట్టినట్టు, అప్పు అనమాట. అప్పు తెచ్చి ఖర్చు పెట్టినట్టు. ఈ బ్యాలెన్స్ 226కి 277కి మధ్యలో ఉన్నది అప్పు. ఇన్కమింగ్ మన ఇంట్లోకి డబ్బులు ఎంత వచ్చినాయి, 2,26,000 చిల్లర కోట్లు. మనం ఖర్చు పెట్టింది 2,77,000. ఇందాక ఎంత అన్నా, 226 అన్న చేంజ్ క్రోర్స్. ఇక్కడ 277,519 crores. అంటే మధ్యలో ఎంత, 50,000 కోట్లు. 50,000 కోట్లు మనం బయట నుంచి, మార్కెట్ నుంచి కానీ, అవుట్ సైడ్ ఏదో సంథింగ్ అప్పు తెచ్చి ఖర్చు పెట్టారనమాట. టోటల్ ఎక్స్పెండిచర్. అందులో మళ్ళీ ఎక్స్క్లూడ్ చేయాలి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అంటే RBI దగ్గర నుంచి మనం అప్పులు తీసుకుని ఇచ్చి అదంతా జరుగుతూ ఉంటుంది సంవత్సరం మొత్తం. అలాగే పబ్లిక్ డెట్ రీపేమెంట్స్ని కూడా ఎక్స్క్లూడ్ చేయమన్నాడు ఈ ఫిగర్ వచ్చి అరైవ్ అవ్వడానికి. సరే, ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, మీరు ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు పెట్టారు 2025-26లో, 2,77,519 కోట్లు. ఇన్కమింగ్ మళ్ళీ ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ ఇందులోంచి ఎంత వచ్చింది అనేది మీరు ఒక రఫ్ ఐడియా. సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ నుంచి ఎక్కువ వచ్చింది, తర్వాత ఓన్ నాన్ ట్యాక్స్ సోర్సెస్ నుంచి తక్కువ వచ్చింది, అంటే డిసెండింగ్ ఆర్డర్లో చూస్తే. ఫైనల్గా మన టోటల్ డెట్, అసలు అప్పు ఎంత ఉంది మన మీద,